హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వాక్స్. ఈరోజు అయితే మన హాస్టల్లో అయితే వినాయకుని పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా జరుగుతుంది, ఇంకా కొంచెంసేపు అయితే పడుతుంది. నా ఐడియల్ తీసుకెళ్ళి వినాయకుని విగ్రహాన్ని తీసుకెళ్ళి కొంచెం టైం పడుతుంది. ఇంతలోపు మనం చూసినట్టయితే అక్కడ అనేవాళ్ళు రెడీ చేస్తున్నారు అంతా. చూడండి ఇక్కడ ముగ్గురు అయితే చేస్తున్నారు. ఇంకా 5-10 minutesలో వినాయకుని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, లెట్స్ వాచ్ ద వాచ్. రేపు ట్రాక్టర్ని అయితే తీసుకురావాలి. ఈ ట్రాక్టర్లో అయితే తీసుకొస్తాం మనము ఇప్పుడు వినాయకుడిని అయితే. సో ట్రాక్టర్ని అయితే మొత్తం పూజించి ఇంత జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మామిడాకులు కట్టడం కానీ ఇంత స్టార్ట్ అవుతుంది. ఒక 5-10 minutesలో అయితే మనం వినాయకుడిని అయితే తీసుకొస్తాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ముగ్గులు అయితే వేస్తున్నారు. ఇంత జరుగుతుంది ప్రోగ్రామ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే వినాయకుడిని చూడండి, క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఈరోజు అయితే కొంచెం వర్షం పడేసట్టుంది. సో అదనమాట. యాక్చువల్గా విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేశారనమాట సీనియర్ అన్నయ్య సాయి ప్రకాష్ అన్నయ్య అన్నయ్య అయితే ఈరోజు ఈసారి 2024లో ఈ మన గణేష్ని అయితే స్పాన్సర్ చేశారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, చూపిస్తాను మీకు మళ్ళీ. అన్నయ్యని సాయి ప్రకాష్ అన్నయ్య మనకి ఈసారి విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేశారు. అదైతే మా హాస్టల్ అనమాట. అది హాస్టల్ పక్కనే ఇక్కడ మండపం అయితే జరుగుతుంది. అందరికి అన్ని వైపు పూర్వ తెలియదు వరకు సగం సమయం వరకు అన్ని ఉంటుంది. ఇప్పుడైతే వచ్చాము ఇక్కడైతే ఫుల్ లైన్ ఉంది. చూడండి ఎన్ని వెహికల్స్ అయిపోయాయి వెనకాల లైన్గా. ఇక్కడ కనిపిస్తుంది వెనకాల గ్రీన్ కలర్ ట్రాక్టర్ అనమాట అవన్నీ. ఇక్కడ చూడండి ఎన్ని లైన్ ఉన్నాయో. ఇవన్నీ దాటుకున్న తర్వాత మన అయితే విగ్రహాన్ని తీసుకెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు విగ్రహాన్ని చూడడానికి కలిసి వెళ్తున్నాం మేము. ఇక్కడ చూశారు కదా, హుజరాబాద్ లో ఇదైతే చాలా పెద్దది అనమాట వినాయకుడు. ఎన్ని టైప్ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నారు. ఇప్పుడే పేమెంట్ అయితే జరిగిందనమాట. వినాయకుడిని తీసుకున్నాం, సెలెక్ట్ చేస్తున్నాం. అదే ఏ వినాయకుడిని అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే అక్కడ ఇప్పుడు మీకు ఒకటి చూపించాం కదా, అక్కడ ఒక వినాయకుడు అయితే సెలెక్ట్ చేసాము. సో అందరు కలిసి ఫైనల్గా ఒక వినాయకుడిని చూసేసి సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నాం. అయితే క్రౌడ్ మాత్రం ఈరోజు పండగైనా కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉందో. ఇంకా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వినాయకుల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి.
కనిపిస్తున్నాయి కదా మన సార్ వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. సో ఫైనల్గా అయితే అక్కడ కనిపిస్తుంది కదా, వినాయకుని అయితే ఫైనల్ చేసేసాం. సో పేమెంట్ అయితే అయిపోయింది, ఇప్పుడు తీసుకెళ్ళిపోవడమే. ఇందాక మీకు చెప్పాను కదా, సాయి ప్రకాష్ అన్న అని చెప్పి అన్ననే మనకి విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేశారు, సాయి ప్రకాష్ అన్న. సో అదనమాట. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ఓపెన్ అయితే తీసుకొస్తున్నాం అనమాట అక్కడి నుంచి. అన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టేశారు, ఇప్పుడే కొట్టి ఇక్కడ నుంచి మనం మూవ్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, సాయి ప్రకాష్ అన్న అని చెప్పి అన్నయ్యనే అనమాట మనకి విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేశారు. సో అన్నయ్య అయితే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి పూజ కపూరాన్ని హారతి ఇస్తున్నారు. సో అయిపోయిన తర్వాత మన విగ్రహాన్ని అయితే బయటకు తీసుకెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్నారు కదా సాయి ప్రకాష్ అన్నయ్య, మనకి ఈ ఇయర్ ప్రతి ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి స్పాన్సర్ చేస్తున్నారు. ఈసారి కూడా సాయి ప్రకాష్ అన్నయ్య అయితే మనకి విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేశారు. నిన్న అది తీసుకొచ్చాము. సో అయితే మనకి ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రాక్టర్ రాగానే మనం ఎక్కిచ్చేసి కాలేజ్కి తీసుకెళ్ళాలి. సో ఈ క్రౌడ్ లైన్ బై లైన్ వచ్చేసి తీసుకెళ్తున్నారు. మన ట్రాక్ అయితే అక్కడక్కడ చివరి ఉంది, అది నుంచి రివర్స్ చేసేసి రావాలి. సో కొంచెం అయితే టైం పడుతుంది. ఈ వినాయకుడు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. లిఫ్ట్ చేయడానికే ఒక 30-40 మంది పెట్టారు, మన వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇక్కడైతే మనం వచ్చేసాం, మన వినాయకుని అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి మన అయితే మన అన్నయ్య అంతా తీసుకెళ్తున్నాం. ఇదికే లేట్ అయిపోయింది మంది.
ఎక్కించేసాం. మన వినాయకుని కాలు అయితే భయంకరంగా కాలుతున్నాయి చూడండి. చూసారు కదా, విగ్రహాన్ని అయితే ఎక్కించాము అనమాట. స్టేజ్ మీదకి ఎక్కించేసి ఇంకా కాలేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది ఈరోజు పండుగ అయినా కానీ ఇప్పుడు ఇంకా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. అసలు భయంకరంగా చూశారు కదా మమ్మల్ని ఎంత ఎంజాయ్ చేసుకుంటే. సౌండ్స్ యాక్చువల్గా అయితే సౌండ్ సిస్టమ్తో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అలా అయితే తీసుకెళ్తున్నాం. కానీ ఈ రష్ని దాటుకెళ్ళేసరికి చాలా టైం అయితే పడుతుంది. సో లైట్గా మబ్బు కూడా పట్టింది. సో చూడాలి ఎంత టైం పడుతుందో. సో ఇప్పుడైతే అదే అనమాట. ఇప్పుడైతే తీసాము కానీ వర్షం అయితే పడుతుంది చూడండి. నల్లగా వర్షం అయితే పడుతుంది. రామన్నా చూడండి వర్షం అయితే పడుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వినాయకుని అయితే ఎక్కించాము ఇప్పుడే. సో ఇప్పుడిప్పుడే చూడండి అక్కడ అదైతే మొబ్బు అయితే పట్టేసిందో నీకు కనిపించట్లేదు కానీ వర్షం అయితే పడుతుంది. వర్షం అయితే పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. కనిపిస్తుంది కదా మేఘాలు ఫుల్గా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది వర్షం. ఫైనల్గా అయితే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వర్షం పడింది ఇప్పుడు దాకా, ఒక దగ్గర బాగానే పడింది. సో ఒక సైడ్కి అయితే ఆపేసి మళ్ళీ తగ్గిన తర్వాత అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కాలేజ్లోకి. చూడండి ఇంకెలా ఉంటుందో. మన కాలేజ్లోకి గణేష్ అయితే వచ్చేసారు ఫైనల్గా. గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ.
హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ